హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇన్ దిస్ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు రబ్బర్ బ్యాండ్లు చూసారా? ఇవి చూసారా ఎలా సాగిపోయి ఉన్నాయో. ఇలా రబ్బర్ బ్యాండ్లు కొత్తవి ఇలా సాగిపోతే మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ కొత్త రబ్బర్ బ్యాండ్లలో చేయటం ఎలా అనేది ఇప్పుడు మీకు నేను ఒక ప్రొసీజర్ చూపిస్తాను. అలా ఫాలో అవ్వండి. రబ్బర్ బ్యాండ్లు మాత్రం చాలా కొత్త వాటిల్లో వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? లెట్స్ కమ్. ఫస్ట్ అయితే ఒక బౌల్తో కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని హీట్ చేయాలన్నమాట. చూడండి, వాటర్ని ఇలా పొంగులు వచ్చేలా మరబెట్టుకోవాలి. అబ్జర్వ్ చేసారా వాటర్ ఎలా పొంగు వస్తుందో? ఇలా మరబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సాగి ఉన్న రబ్బర్ బ్యాండ్లని ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఈ రబ్బర్ బ్యాండ్లు వేసేయాలన్నమాట. చూడండి అలా ఎలా దగ్గరికి అయిపోతున్నాయో చూస్తున్నారు కదా మీరే. ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎలా అయ్యాయో? బయటికి తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? యాసిడ్స్ మళ్ళీ కొత్త వాటిలో వచ్చేస్తాయి. పొంగులో వచ్చా కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రబ్బర్ బ్యాండ్ చూడండి ఎలా వస్తాయో. చూసారా మళ్ళీ యాసిడ్స్గా దగ్గరికి అయిపోయినాయి, సాగిపోయినవి. నెక్స్ట్ ఇంకో టిప్ ఏంటంటే, ఇందులోనూ చిన్న అంటే ఏదో ఒక లిక్విడ్ 2 డ్రాప్స్ వేసారనుకోండి, బ్లాక్గా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ కొంచెం వైట్గా అవుతాయి అన్నమాట. రబ్బర్ బ్యాండ్స్ ఖరాబ్ అయిపోతాయి కదా, 2 డ్రాప్స్ ఇవి వేసుకోండి, సర్ఫ్ వేసుకోండి. రబ్బర్ బ్యాండ్స్ అనేవి వైట్గా అవుతాయి. చూడండి రబ్బర్ బ్యాండ్ ఎంత వైట్గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ని తీసి మళ్ళీ పక్కన పెట్టుకోండి. చూడండి రబ్బర్ బ్యాండ్ యాస్టీజ్గా వచ్చింది. చూసారా రబ్బర్ బ్యాండ్స్ మళ్ళీ యాస్టీజ్గా వచ్చినాయి. ఇది కొత్త రబ్బర్ బ్యాండ్ యాస్టీజ్గా ఇలానే వచ్చేసినాయి. చూడండి, చూసారా? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.